బెంగళూరులో ఈషా ఫౌండేషన్ వాళ్ళు ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. వీకెండ్ అండి, సాటర్డే సండే మాత్రమే ఇది అవైలబిలిటీ ఉంటుంది. మెజెస్టిక్ బస్ స్టాండ్ నుంచి ఆపోజిట్ సైడ్, అంటే ఈ బస్ స్టాండింగ్ నుంచి, మెయిన్ బస్ స్టాండ్ నుంచి ఆపోజిట్ సైడ్ ఇంకో బస్ స్టాండింగ్ ఉంటుందన్నమాట. అక్కడ రోడ్డు క్రాస్ చేసిన తర్వాత బ్లూ కలర్లో కొన్ని ఈషా ఫౌండేషన్ బస్సెస్ ఉంటాయన్నమాట. కరెక్ట్గా 10:45 కల్లా మనం అక్కడ ఉండాలి. 10:30 ఆర్ 10:45 కల్లా మనం అక్కడ ఉంటే మనకి ₹600 టికెట్ అండి. వన్ డే ట్రిప్ మనం చక్కగా 4 ప్లేసెస్ 5 ప్లేసెస్ చూయిస్తారు మొత్తం. ఈషా ఫౌండేషన్ వాళ్ళు ఇది మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ టికెట్స్ మనం ఆన్లైన్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మనకి ఏ పాసిబిలిటీ ఆ పాసిబిలిటీ అండి. మేమైతే టికెట్లు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా టికెట్ బుక్ చేసుకొని వన్ డే ట్రిప్కి వెళ్ళామన్నమాట. ముందుగా ఫస్ట్ మనకి 5 ప్లేసుల్లో ఫస్ట్ ప్లేస్ మనకి బెంగళూరు నుంచి ఒక 70-80 కిలోమీటర్ల దూరంలో ఉన్న భోగా నందీశ్వర టెంపుల్ని తీసుకెళ్తారు. ఇక్కడ పెద్ద నందీశ్వరుడు ఉంటాడండి. మనకి మహానందిలో, మనకి శ్రీశైలంలో దగ్గర మహానందిలో ఎలాగైతే పెద్ద నందీశ్వరుడు ఉంటాడో సేమ్ అలాగే పెద్ద నంది ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇక్కడ వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, అలాగే శివుడు, ఇంకా అమ్మవారి ఫోటో, మొత్తం 4 అమ్మవార్లు కొలువే ఉంటారు ఈ టెంపుల్లో. అలాగే నవగ్రహాలు కూడా ఉంటాయండి. ఫస్ట్గా వినాయకుడిని దర్శించుకుంటాం అనమాట. ఫస్ట్ వినాయకుడిని దర్శించుకుని తర్వాత శివుడిని దర్శించుకుంటాం. శివుడి పక్కన అమ్మవారు ఉంటారనమాట. అమ్మవారిని కూడా దర్శించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి ఉంటారు. వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకొని మనం కిందకి వస్తే ఇప్పుడు మనం నందీశ్వరిని దర్శించుకుంటాం అనమాట. మనకి మహానందిలో అయితే ఎలా పెద్ద నందీశ్వరుడు ఉంటాడో అలాగే సేమ్ ఇలాగే పెద్ద నందీశ్వరుడు ఉంటాడు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే కోడిగూడ విగ్రహం ఉంటుందండి. కోడిగూడ నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. అది కూడా నందీశ్వరుడు కాళ్ళ దగ్గర కోడి కూడా ఉంటుంది. అది ఎందుకో నాకైతే తెలియదు. మీకు ఎవరైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు మనం భోగా నందీశ్వర టెంపుల్ని దర్శించుకొని ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఒక 1 అవర్ పట్టిద్దండి. ఇప్పుడు కెన్వి బసవన్న టెంపుల్కి వెళ్తాం. ఈ టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఒక పెద్ద పార్క్ ఉన్నది అనమాట. చాలా చాలా బాగుంటుంది. చల్లటి గాలి, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. నేను మా హస్బెండ్ అయితే చాలాసేపు కూర్చున్నాం అక్కడ. మనకి ఏ టెంపుల్కైనా ఒక 1/2 అవర్ టైం ఇస్తారండి. ఎందుకంటే మళ్ళీ మనం ఈషా ఫౌండేషన్కి రీచ్ అవ్వాలి, నైట్ వ్యూ చూడాలి కాబట్టి. ఇక్కడ పెద్ద పెద్ద రథాలు ఉంటాయి. ఇక్కడ రావి చెట్టు ఉన్నది, చాలా మంది వచ్చి పాలు పోస్తారు అనుకుంటా. పుట్ట కూడా ఉందండి. ఇక్కడైతే కోతులు చాలా చాలా ఉన్నాయి. మీరు బ్యాగ్స్ కానీ తినేయని ఉంటే ఖచ్చితంగా కేర్ఫుల్గా కాపాడుకోండి. చూసారా రథానికి మనం లాగే రాళ్ళు, చూసారా ఎంత పెద్ద రథాలు, చక్రాలు, రాళ్ళు చక్రాలు ఉన్నాయో. చాలా కాలం అయింది కదా చూసి. ఇది మనం గుడి లోపలికి వచ్చి ఎంటర్ అవ్వగానే గుడి అండి. నేను వీడియో తీస్తుంటే ఎవరో కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, నో మమ్మల్ని తీయొద్దు అన్నారు. సరే అని చెప్పి పక్క వచ్చేసాను అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ హుండీ అనమాట. ఈ హుండీలు ఇప్పుడు డబ్బులే కాకుండా డబ్బులు ఎవరి దగ్గర ఉండట్లేదు. అలాగే అందుకే ఫోన్పే, గూగుల్ పే చాలా చోట్ల పెట్టేశారు. ఇక్కడ కూడా మనకి వినాయకుడు, శివుడు, ఆంజనేయ స్వామి, అలాగే నవగ్రహాలు అన్నీ ఉన్నాయండి గుళ్ళో. ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పాతకాలం నాటి చిడత బావి ఉందండి. చూసారా పాతకాలం చిడత బావి అంటే దానికి బకెట్ వేసి ఆ చిడతకి మనం బావిలోకి వేస్తే చక్కగా నీళ్లు తీసుకోవచ్చు అనమాట. ఈ బావి అయితే క్లోజ్ చేసి ఉంది, పాతబడిపోయింది అనమాట. చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు. నేను మా హస్బెండ్ కూడా అలాగే ఒక 4 ఫోటోలు దిగేసాం అనమాట. మళ్ళీ ఈ గుడి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మూడో ప్లేస్ వచ్చేసరికి శ్రీ ఎం విశ్వేశ్వరయ్య మ్యూజియం అండ్ సమాధి. భారతరత్న కూడా ఈయనకి అవార్డు వచ్చిందండి. ఈ భారతరత్న అవార్డు ఎలా వచ్చిందో, ఎంత కష్టపడ్డారో మొత్తం వివరించి ఉంది ఈ మ్యూజియంలో. ఈ చెట్టుకు చాలా చాలా బాగుంది. అందుకని చెప్పి నేను 2 ఫోటోలు దిగేసాను అనమాట. ఈ చెట్టు దగ్గర చాలా చాలా పీస్ఫుల్గా ఉంది. చాలా పల్లెటూరు అండి ఆ ఊరు వచ్చేసరికి. ఆ ఊరి పేరు నాకు క్లారిటీగా గుర్తులేదు, అందుకని చెప్పి బోర్డు పెట్టేస్తున్నా, మీరే డీటెయిల్స్ చూసేయండి. ఇది మ్యూజియం లోపల ఆయన వాడిన సామానం అండ్ మంచం, ఎలా ఉండేవాళ్ళు, ఆ మొత్తం అన్ని క్లారిటీగా ఉన్నాయన్నమాట. ఆ మ్యూజియం పక్కని కొంచెం మనం ఒక 100 ఫీట్ కొంచెం దూరం వెళ్తే అక్కడే ఆయన సమాధి ఉందండి, విశ్వేశ్వరయ్య గారి సమాధి. ఆయన 1860లో పుట్టారండి. 1962 సంవత్సరంలో విశ్వేశ్వరయ్య గారు మరణించారు. ఆయన మరణించే టైంకి ఆయన వయసు 102 సంవత్సరాలు. ఈయనకి భారతరత్న అవార్డు రావడం కూడా ఒక గొప్ప విషయం అనమాట. అలాగే ఈ మ్యూజియాన్ని మన నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి సందర్శించారండి. అలాగే ఇప్పుడు మనకి మెస్ కింద ఆపుతారనమాట ఒక చోట. మీరు 4 బస్సుల్లో ఏ బస్సు ఎక్కినా ఇక్కడే ఆపుతారు. ఫుడ్ అయితే బాగానే ఉందని చెప్తున్నారు. నేనైతే తినలేదు, నేనైతే ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్ళా. ఇప్పుడు మనకి 4వ ప్లేస్ వచ్చేసరికి రంగస్థల శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ అండి. ఇక్కడ చాలా చాలా కోతులు ఉంటాయి. కంపల్సరీ మీ బ్యాగ్స్ గట్టిగా పట్టుకోండి, ఎందుకంటే కోతులు మనల్ని రక్కేస్తాయన్నమాట. ఇక్కడైతే ఫోన్ అయితే అస్సలు ఎలో లేదు, అస్సలు ఒప్పుకోరు. ఈ అమ్మాయి అయితే ఎవరో వీడియో తీస్తుంటే అరవంగానే గబుక్కన గబగబా బయటకు వచ్చేసిందనమాట, వీడియో తీయకూడదు అనేసరికి. నేనైతే ఏదో చిన్న లిటిల్ బిట్ నేను వెంటనే ఫోన్ ఆన్ చేశాను కాబట్టి నేను లోపలికి వెళ్ళగానే కొంచెం దేవుణ్ణి ఒక వీడియో తీయగలిగాను, మీకు చూపించడానికి మాత్రమే. నన్నైతే తప్పుగా అనుకోవద్దు. ఇది
చూసారు కదా, అందరూ ఆ స్వామి గారిని దర్శించుకోండి. అలాగే మీరు ఏ కోరికలు ఉంటే ఆ కోరికను నెరవేరేలాగా దండం పెట్టుకోండి. ఈ గుడి యొక్క స్పెషాలిటీ ఏంటంటే, మనకి శ్రీరంగంలో రంగనాథ స్వామి ప్రతిష్ఠ ఎప్పుడు జరిగిందో అదే టైంలో ఈ గుడిలో కూడా రంగనాథ స్వామిని ప్రతిష్ఠించారంట. శ్రీరంగంలో అండ్ ఈ గుడిలో 2 చోట్ల ఒకేసారి రంగనాథ స్వామిని ప్రతిష్ఠించారు. ఆ గుడి యొక్క స్పెషాలిటీ అదండి. చూసారా, కోతులు ఎంత గోల చేస్తాయి అంటే అంత గోల చేస్తాయి. ఇక్కడ ప్రసాదం మన చేతిలో ఉంది అంటే అది మన కోతులకి ఇచ్చేదాకా వదలమన్నమాట. అండ్ ఇప్పుడు మనకి 4 ప్లేసెస్ అయిపోయినాయి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్లేసెస్ ఈషా ఫౌండేషన్. మనం శివుణ్ణి చూడటానికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడి నుంచి దాదాపు నాకు తెలిసి 2 అవర్స్ పట్టిందండి. మనకి 3 or 4 కల్లా అయిపోతే మనం అక్కడికి చేరుకునేసరికి, మేము ఆ రోజు చేరుకునేసరికి 5 అయిపోయింది అనమాట. అసలు ఎంతమంది జనం వచ్చారంటే అంతమంది జనం వచ్చారు. నేను వెళ్ళినప్పుడు కొంచెం మంది ఇంతేనా అనుకున్నాను. అసలు నేను చూపిస్తాను చూడండి, ఒక 1 అవర్ కల్లా ఈ ప్లేస్ అంతా మొత్తం క్రౌడ్తో ఫుల్ అయిపోయింది అనమాట. చాలా మంది అంటే చాలా మంది, అసలు ఎలా వచ్చేసారో తెలియదు అనమాట. అంతమంది వచ్చేసారు. ఈ లైన్ ఏంటంటే, మనం ఈ లైన్లో ఇలా వెళ్తే మనం శివుడికి అభిషేకం చేయొచ్చండి. అక్కడ మనకి పాలు అండ్ గంగాజలం ప్రొవైడ్ చేస్తారు. అది టికెట్ అంటే ఒక బాస్కెట్ వచ్చి 100 రూపీస్ అనమాట. మనకి పాలు కావాలంటే పాలు, గంగాజలం కావాలంటే గంగాజలం అండ్ టెంకాయ, ఫ్లవర్స్ అన్నీ మనకు పూజకు కావాల్సినవి అన్నీ ఇస్తారు. నేను మా హస్బెండ్ చక్కగా శివుడికి పూజ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనకి కరెక్ట్గా అంటే 7 అవుతుందనగా ఇక్కడ ఒక లైట్ షో ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇంకొక వీడియోలో చెప్తానమాట. అదే చూసారు కదా, అసలు క్రౌడ్ ఎంత క్రౌడ్ ఉందో. అసలు ఎలా వస్తారో తెలియదండి. ఆ టైంకి చాలా మంది అంటే చాలా మంది వస్తారు. అసలు లైట్ షో అయితే ఒక కన్నుల పండగగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. నేను నా లైట్ షోని నా నెక్స్ట్ వీడియోలో పెడతాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.